చేత శిక్షింపబడుచున్నాము. ప్రేమగల దేవుడు చదవబడిన లేఖనములను మన వినికిడిలో తన మహిమకు దీవించినట్టు ప్రార్థన చేసుకుందాం. ఉపకరించగలిగిన వారు మోకటి మీదకి రండి. ప్రేమాస్వరూపుడు అయిన తండ్రి, అత్యంత కృప కలిగిన మా దేవ, మీ పరిశుద్ధమైన ఉన్నతమైన పుణ్యనామంలో స్తుతిస్తూ ఉన్నాం. తోడేంటూ వచ్చారు, కృప చూపించారు. మా ప్రభు, ఏ యోగ్యత లేని మాకు యోగ్యతనిచ్చుట కొరకై, పాపం చేసి మహిమను కోల్పోయిన మాకు మహిమనిచ్చుట కొరకై, యథార్థతను, సత్యమును, జీవమును కోల్పోయిన మాకు తిరిగి మరలా క్రీస్తునందు, క్రీస్తు ద్వారా, క్రీస్తు నిమిత్తము మాకు మరలా అనుగ్రహించినందుకు వందనాలు. పొందిన మేము ఎలా ఉన్నాం, మమ్మల్ని మేము పరీక్షించుకొని మా కోసం మీరు కొట్టబడిన మీ శరీరంలో, మా కోసం చిందించిన సిలువలో అమూల్యమైన పుణ్యరక్తంలో యోగ్యమైన రీతిలో చేయవేయటకు సాయించాం. దాసుడు కూడా జ్ఞాపకం, కేవలం ప్రభా మీరు ఎరిగిన వాడే, ఏమీ లేనటువంటి వాడని మీరు ఎరుగుదరు. మీరు మాట్లాడితే తప్ప ఏమీ పొందలేనటువంటి వాడు. నీ ప్రజల ఆకలి తీర్చండి, నీ ప్రజల దప్పిక తీర్చండి, నీ ప్రజలను బలపరచండి. సమస్త విషయాల్లో మీ పునరుద్ధాన శక్తిని దయచేయండి. మీ ఆత్మ సత్యాలను మమ్మల్ని ఒక్కొక్కరిని నాయన మీ ఆత్మ చేత నింపుతారు. మీ పునరుద్ధాన శక్తిని కోరుకుంటూ కృతజ్ఞతలతో క్రీస్తు నామమున ప్రార్థించి వేడుచున్నాం తండ్రి, ఆమేన్. చూస్తూ వచ్చినటువంటి భాగంలో ఏమని రాయబడతా వచ్చిందంటే, ఆరాధించే మనం కూడా యథార్థంగా ఆరాధిస్తున్నాం లేదని ఆరాధన చేస్తున్నాం వాక్యానుసారంగా. తిరిగి ప్రభువులో చేసి మనం కూడా ఎలా వేయాలని పౌలు కొరింథీ సంఘానికి రాస్తా ఉన్నాడంటే, పరీక్షింపబడిన అనుభవం అంటే యథార్థంగానే తిరిగి చేయవేయాలని కోరుతా ఉన్నాడు. కాబట్టి ఆరాధించే మనమైనా, అల్లో చేవేసే మనమైనా, ప్రార్థించే మనమైనా, స్తుతించే మనమైనా, కృతజ్ఞతలు చెల్లించే విషయంలో, ఏ విషయంలోనైనా ఎలా చేయాలి అనేది ఒకసారి మనం నిలబడి చూస్తే యథార్థంగానే చేయటం ఒక భాగం అయితే, ఆత్మతోనే చేయాలి. ఆత్మ సహాయం లేకుండా, ఆత్మ అయినటువంటి దేవుని యొక్క హృదయంలో ఉన్నటువంటి ఆ యొక్క ఇష్టాన్ని కానీ, ఆయన యొక్క అభిరుచులు కానీ మనకు తెలియవు. అవి తెలియాలంటే మొట్టమొదట మనం ఏది చేసినా ఎలా ఉండాలంటే ఆత్మీయంగానే. అది పుట్టినప్పుడే మనం ప్రభువుని సంతోషపెట్టగలం, తండ్రిని సంతోషపెట్టగలం, ప్రభువు చేత ఆశీర్వదింపబడగలం. ఈ కలిగి ఉండాలంటే మొట్టమొదటి మనము ఎవరిని సంతోషపెట్టాలి? ఎవరిని? దేవుణ్ణి సంతోషపెట్టాలి. ఇది మనము జ్ఞాపకం చేసుకోవాలి. రండి, దేవుడు ఆశించిన జీవితము మనం కలిగి ఉండి ప్రభువులో చేవేసేవారుగా నా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము 12వ వచనం నుండి 27వ వచనం వరకు దయచేసి ఒకరు చదవలసిందిగా ప్రభు ప్రేమలో తెలియజేస్తా ఉన్నాం. బిగ్గరగా చదవండి, నేను మౌనంగా ఉంటాను, అందరికి అర్థమవుతుంది. అందరూ ఆలోచించడానికి ప్రయత్నం చేయండి. 12వ అధ్యాయము 12వ వచనం నుండి 27వ వచనం వరకు. తప్పులు చదవద్దు, బైబిల్ దగ్గర పెట్టుకోండి, చదివే కాడ చేతి పెట్టుకోండి. ఎంతవరకు చదివామనే తెలిసింది. అనేకమైన అవయములు కలిగి ఉన్నదో, ఏలాపు శరీరము యొక్క అవయములన్నీ అనేకములై ఉన్నను, ఒక్క శరీరమై ఉన్నవో
మాత్రమున శరీరములోనిది కాకపోలేదు. మరియు నేను కన్ను కాను కనుక శరీరము దానిలోని దానిని కానని చెవి చెప్పినంత మాత్రమున శరీరంలోనిది కాకపోలేదు. శరీరం అంతయు కన్నైతే వినుట ఎక్కడా? అంతయు వినుట అయితే వాసన చూచుట ఎక్కడా? అయితే దేవుడు అవయములలో ప్రతిదానిని తన చిత్త ప్రకారముగా శరీరంలో నుంచెను. అవన్నీ ఒక అవయమైతే శరీరం ఎక్కడా? అవయములు అనేకములైనను శరీరం ఒకటే. కనుక కన్ను చేతితో నీవు నాకు అక్కరలేదని చెప్పజాలదు, తల పాదములతో మీరు నాకు అక్కరలేదని చెప్పజాలదు. అంతేకాదు శరీరం యొక్క అవయములలో ఏవి మరి బలహీనములుగా కనబడునో అవి మరి అవశ్యములే. శరీరంలో ఏ అవయవము ఘనతలేనివని తలంతమో ఆ అవయములను మరి ఎక్కువగా కనపరుచుచున్నాము. సుందరములు కాని మన అవయములకు ఎక్కువైన సౌందర్యం కలుగును, సుందరములైన మన అవయములకు ఎక్కువ సౌందర్యం అక్కరలేదు. అయితే శరీరంలో వివాదం లేక అవయములు ఒకదానికొకటి ఏకంగా పరామర్శించులాగున దేవుడు తక్కువ దానికే ఎక్కువ గంట కలుగు చేసి శరీరమును అమర్చి ఉన్నాడు. కాగా ఒక అవయము శ్రమపడినప్పుడు అవయములన్నీ దానితో కూడా శ్రమపడును. ఒక అవయము ఘనత పొందినప్పుడు అవయములన్నీ దానితో కూడా సంతోషించును. అటువలే మీరు క్రీస్తు యొక్క శరీరమై నుండి వేరువేరుగా అవయములై ఉన్నారు. మరియు చాలు. ఇక్కడ మనము చదువుకునేటువంటి భాగంలో గమనించుకోవాలి. ఏమని గమనించుకోవాలి? మనము ఆరాధన వర్తమానం ఎట్టా వచ్చాం. తన్ను ఎందరు అంగీకరించిరో లేక వారందరి చుట్టూ. కాబట్టి దేవుడి దినమున తన వాక్యం ద్వారా మనతో ఏం మాట్లాడుతున్నాడంటే, ఇక్కడ ఏది తక్కువ ఘనత కలిగి ఉన్నదో దానికి ఎక్కువ. కాబట్టి ఇక్కడ భేదాలు అనేది ఉండటానికి వీలేనే లేదు. 11వ వచనం చదవండి అన్నమాట. ఎలాగనగా యూదులమైనను గ్రీసు దేశస్థులమైనను దాసులమైనను స్వతంత్రులమైనను మనమందరము ఒక్క శరీరములోనికి ఒక్క ఆత్మయందే బాప్తిస్మము పొందితిమి. ఇక్కడ మనం ఏమర్థమవుతా ఉంది? యూదులైనను గ్రీసు దేశస్థులైనను ఇవన్నీ కూడా, లేకపోతే వీరందరూ కూడా ఎక్కడ బాప్తిస్మం పొందినట్లంట? క్రీస్తులోనికి. క్రీస్తులోనికి అని ఉందా? క్రీస్తు నందు ఉందా? లేకపోతే క్రీస్తుతో కూడా ఉందా? లోనికి, లోపలికి. లోపల చాలా విలువైన మాట. అక్కడ యూదులు గ్రీసు దేశస్తులు అని ఎందుకు చెప్తున్నాడంటే, గ్రీసు దేశస్తులు అంటే అన్యులుగా కనపడతా ఉన్నారు. యూదులు అబ్రహాం సంతానంగా ఆచార సంబంధమైనటువంటి వారుగా యూదులుగా కనపడుతున్నారు. పౌలు చెప్పిన మాట ప్రకారం అయితే యూదులు ఎవరో, యూదులు కాని వారు ఎవరో, దేవుడు కోరుకున్న యూదులు ఎవరో, లోకానుసారమైనటువంటి యూదులు ఎవరో చెప్పాడు. ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే, దేవుడికి అక్కడ చెప్పిన మాట ప్రకారము, లేక అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు చెప్పిన మాట ప్రకారము ఏమి నేర్చుకోవాల్సిన వారంగా ఉన్నామంటే, దేవుడికి సంఘాల భేదము అది గ్రీసు దేశంలో ఉన్న యోదయాలో ఉన్న యూదులు, గ్రీసు దేశస్తులు, స్వతంత్రులు, దాసులు అనే భేదము దేవుడికి లేదు. కాబట్టి దాన్ని బట్టి మనమేమి నేర్చుకోవాల్సిన వారంగా ఉన్నాం? చెప్పండి, ఏమి నేర్చుకోవాల్సిన వారంగా ఉన్నాం? చెప్పండారా? భేదాలు లేనే లేవు. ఇక్కడ చెప్తూ వచ్చాడు, చెవిట నేను కన్నును కాదు కదా, కాదు
నేను చెవిని కాదు కదా అనవచ్చునా? అవన్నీ కూడా ఎక్కడ ఉన్నాయంటే ఆయన యొక్క శరీరంలోనే ఉన్నాయి. ఆ శరీరంలో అవయవాలు ఉన్నాయి. ఆ అవయవాల్లో ఏది తక్కువ కాదు. దేని పని దానికి ఇచ్చాడు దేవుడు. దేని పని దానికి ఇచ్చాడు. దాని పని అది చేయుట శ్రేష్టమా కాదా? దేని పని అదే చేయాలి. కన్ను తక్కువ చూశాడా? చెవులు తక్కువ చూశాడా? ముక్కులు తక్కువ చూస్తాడా? లేకపోతే కాళ్ళని తక్కువ చేస్తాడా? దుమ్ములో దూళ్ళో పోయే కాళ్ళనేమో తక్కువ చెప్పాడా? చేతులు ఎత్తి ఆయన మ్రొక్కే చేతులు ఏమన్నా ఎక్కువ చేశాడా? అవన్నీ ఎవరు చేశారంట? ఎవరు చేశారంట? చివరి మాట ఏమన్నాం? చివరి మాట ఏమో చదివాం? అటువలనే మీరు క్రీస్తు యొక్క శరీరమై ఉండి ఏమై ఉన్నాం మనందరమే. ఇప్పుడు క్రీస్తు యొక్క శరీరమై ఉండి ఏమన్నాడు? వేరు వేరుగా అవయవములై ఉన్నాం. ఇది గుర్తుపెట్టుకోవాలి. అసలు నువ్వెవరు అనేది అందుకేమన్నాడు? పరీక్షించుకోమని. ఒకవేళ నేను చూడకపోతే నీకు దారి కనపడదు, కింద పడిపోతావు కదా అని ఒకవేళ కన్నే కనుకంటే ఆ నోరేమంటది? నేను తినకపోతే చెప్పరేమి, నేను తినకపోతే అంతే. ముక్కు అంటది నేను వాసన చూడకపోతే, చెవి అంటది నేను వినకపోతే, మీ అందరూ బాగానే ఉన్నారులే. నేను నడవకపోతే, నువ్వు నడిస్తే ఉపయోగం ఏముంది? నేను కొయ్యకపోతే, అంటుకోపోతే, నోటి దగ్గర తేకపోతే, అన్నిటికీ పని ఉందా లేదా? ఈ సత్యాన్ని తెలుసుకోవాలి. ఇక్కడ ఏది ఎక్కువ ఏది తక్కువ అనేది దేని పని అదే. ఇవన్నీ కూడా ఎక్కడ పని చేయాలంట? ఎక్కడ పని చేయాలి? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం 12వ వచనం. ఏలయనగా ఎలాగు క్రీస్తు ఉన్నాడు. ఇప్పుడు క్రీస్తు అందరిలో ఉన్నట్టా లేదా? అలాగే క్రీస్తు ఉన్నాడంటే క్రీస్తు కన్నులో ఉన్నాడా లేదా? చేయిలో ఉన్నాడా లేదా? చెవిలో ఉన్నాడా లేదా? భాగాలన్నింటిలో ఉన్నాడా లేదా? ఒక మాట చెప్తే చెప్పండి, ఉన్నట్ట లేదా? చూడండి, ఎఫ్ఎస్సి రాసిన మొదటి పత్రిక, ఎఫ్ఎస్సి రాసిన 2 పత్రికలు లేవు దయచేసి. ఎఫ్ఎస్సి రాసిన పత్రిక 4వ అధ్యాయము 15-16. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు ఎలా ఉండాలి? క్రీస్తు వలె ఉండుటకు ఎలా ఎదగాలంట? ఎన్ని విషయాల్లో? అన్ని విషయాల్లో ఎదగాలంట. ఎదిగే విషయంలో దేని విషయంలో ఎదగాలి? సత్యము చెప్పే విషయం. అక్కడ మాట మళ్ళీ చదువుతారా? ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుదము. అన్ని విషయాలు ఎదగాలని దేవుడు కోరుతా ఉన్నాడు. కాబట్టి ఏముండకూడదు? సత్యము చెప్పుచు అంటే అక్కడ ఏముండకూడదు అని పడుతుంది. సత్యానికి ఆపోజిట్ పదం ఏంటి? అసత్యము. అసత్యము ఉండకూడదు. ఎందుకు ఉండకూడదు? సంఘానికి శిరస్సు ఎవరంట? యేసు ప్రభు వారే కనుక ఇప్పుడు ఆ సంఘములో అంగముగా చేర్చబడిన మనము, అది కాలు కావచ్చు, అది చెయ్యి కావచ్చు, అది కన్ను కావచ్చు, అది ఏదైనా ఉండొచ్చు. అది ఒక్కటి అసత్యములో ఉందనుకోండి. ఇప్పుడు ఆ శరీరం అంతటికి ఏమొచ్చింది? ఇప్పుడు మన శరీరంలో ఒక ఏదో బాధపడిందంటే, ఏదో నలిగిపోయింది దొక్కన, శరీరం అంతటికి బాధ లేదా? డాక్టర్ అంటాడు పప్పు తినొద్దు, డాక్టర్ అంటాడు చికెన్ తినొద్దు, డాక్టర్ అంటాడు
చేప తినొద్దు, డాక్టర్ అంటాడు గోంగూర తినొద్దు, డాక్టర్ అంటాడు ఇంకా అవేవి చెప్తాడు. మరి ఏలుగు కదా దెబ్బ తగిలింది, ఏలుగు కదా దెబ్బ తగిలింది. మరి ఏలు కోసం ఇవన్నీ మానుకోవాలా? మానుకోకపోతే ఎవరికి నష్టం? ఏలు ఒక్కటే పోతా. ఇప్పుడు కాదన్నవి నోరు నేను తినాల్సిందే, కానీ నేను చూశాను కాబట్టి నేను కూడా అలాగనే అన్ని అవయవాలు తొందరపడి అనుకోండి ఏళ్ళు వదిలిపెట్టి. ఇప్పుడు ఆ తిన్నదాన్ని బట్టి ఏలికే వచ్చింది, అన్ని తింటే దీనికి కూడా బాధ వచ్చిందా లేదా? కాబట్టి మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది అంటే ఈ ఒక్కదాని మూలకాన్ని అన్నిటికీ బాధ, ఈ ఒక్కదానికి ఏమి తగలకపోతే అన్నిటికీ సంతోషం. ఈ ఒక్కదానికే రాదు తింటే రాగం. ఇప్పుడు ఎక్కడో నోటితో తిన్నాడు తినకూడదు, ఎక్కడ పోయింది? ఏళ్ళ దగ్గరికి పోయింది. ఏళ్ళు ఏమైంది? సెప్టిక్ అయింది, రోగం వచ్చింది. దాన్ని పూర్తిగా తీసివేయాలి అసలు. దాన్ని బట్టి ఆ శరీరంలో ఒక అంగము తొలగిపోయిందా లేదా? లోపం ఉందా లేదా? కాబట్టి ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే సంఘములో అంగమైన మనము, ఆయన శరీరంలో భాగమైన మనము ఎలా ఉండాలండి? ఏ ఒక్కరు తప్పిపోయేవారుగా, ఏ ఒక్కరు తప్పిపోయినా, ఏ ఒక్కరు అవిశ్వాసంలోనికి వెళ్ళినా, ఏ ఒక్కరు అసత్యమును ప్రకటించినా, ఏ ఒక్కరు సత్యానికి విరోధంగా నడిచినా ఎవరికి బాధ అంట? క్రీస్తు శరీరానికంటే సంఘానికి బాధ. ఎవరికి అవమానము? సంఘానికి అవమానం. సంఘానికి అవమానం ఎవరిని బట్టి? ఆ శరీరంలో అవయములుగా ఒకే బాప్తిస్మము, ఒకే ఆత్మయందు పానము చేసిన మనందరిని బట్టి. చూడండి, కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 12వ అధ్యాయం 13వ వచనం చూడండి దయచేసి. 12-13. అది ఏ విషయంలో మీరు ఇతరుల సంఘము కంటే ఏందమ్మా? ఏమన్నాడు? ఏమన్నాడు పౌలు? నేను చేసిన ఈ అన్యాయంలో దానికోసం ఇప్పుడు తీసుకుంది అక్కడ. ఏం పౌలు ఎందుకు అడిగాడు? ఏ పౌలు కంటే సంఘంలో ఉన్నవాడు గొప్పోడా? అపోస్తులందరికంటే కూడా పౌలు ఎంతో ప్రయాసపడ్డానని రాశాడు. అలాంటి వాడు ఏమన్నాడు? నన్ను ఎందుకు క్షమించాలి? క్షమించకపోతే పౌలు ఏమవుతాడు? అందులోనే ఉంటాడు కనుక ఆ సంఘములో లేదా ఆ శరీరంలో ఒక భాగం ఏమైంది? రోగము. చెప్పండి, రోగము. అది రోగము నుండి తొలగింపబడాలి, అది అభివృద్ధిలోనికి రావాలి, లేదా ఫలించేదిగా ఉండాలి, లేదా వర్ధిల్లేదిగా ఉండాలంటే దాన్ని ఏం చేయాలంట? క్షమించమని పౌలు అడుగుతూ ఉన్నాడు. అందుకే యేసుప్రభువు వారు చెప్పాడు, ఒకరినొకరు క్షమించుకునండి, ఒకరి పాపములు ఒకరు ఒప్పుకోనండి. చాలా విలువైన సమాచారం, చాలా విలువైన సమాచారం. చూడండి యేసుప్రభువు వారు ఏం చెప్తున్నాడో ఇంకో మాట చూద్దాం. యోహాను సువార్త 17వ అధ్యాయము. అసలు మనం ఎందుకు జాగ్రత్తలు తీసుకోవాలి? దేవుడిని నమ్ముకున్న మనము ఎందుకు జాగ్రత్తలు తీసుకోవాలి? ఎందుకు పరీక్షించుకోవాలి? ఎందుకు భద్రంగా ఉండాలి? ఎందుకు అన్నింటికీ పత్యం చేయాలి అనేది అక్కడ చెప్తాడు. చదవండి 17వ అధ్యాయము 21వ వచనం చదివితే చూడండి. మరియు నీవు నన్ను నేను చదువుతాను చూడండి, ఎక్కడి నుంచి చూడండి. వారి వాక్యము వలన నాయందు విశ్వాసం ఉంచు వారందరూ ఏకమై ఉండవలెనని వారి కొరకు ప్రార్థన చేస్తా ఉన్నాను. యేసు ప్రభు వారు ఏం చేస్తున్నారంట? పునరుద్ధారణ తిరిగి లేచి
తండ్రి మహామౌని కుడిపార్శ్వమున కూర్చొని ప్రార్థన విజ్ఞాపన మానక ప్రార్థన విజ్ఞాపనమును చేయించున్నాడు. ప్రార్థన విజ్ఞాపనమును చేయించున్నాడు. ఏమని చేస్తున్నాడయ్యా అంటే ఏం చేస్తున్నాడు అక్కడ? వారు ఈ వాక్యము వలన నా యందు, అంటే ఎవరి యందు? ఆయన యందు. ఆయన యందు, ఆయన యందు ఏమై ఉండాలంట? ఏమై ఉండాలి? లేని చదువుతావు మరి ఏమని? ఏకము, ఒక్కటై ఉండాలి. ఆ మధ్యలో ఒకప్పుడు జాతి భేదం ఉంది, ఒకప్పుడు కుల భేదం ఉంది, ఒకప్పుడు ఉన్నవారని ఉంది, ఒకప్పుడు లేనివారని ఉంది, ఒకప్పుడు అధికారం అని ఉంది, ఒకప్పుడు దరిద్రుడని ఉంది, ఒకప్పుడు ధనికుడని రకరకాలు ఉంది లోకములో. ఇప్పుడు ఆ భేదం ఉండడానికి మరి ఎలా ఉండాలయ్యా? ఏకమై ఉండాలి. ఎక్కడ ఉండాలయ్యా? నాలో ఉండాలి. నీలో ఎందుకు ఉండాలయ్యా? నీలో ఎందుకు ఉండాలయ్యా? యోహాను సువార్త 15వ అధ్యాయము 4వ వచనం. యోహాను సువార్త నా యందు నిలిచి ఉండుడి. అది అసలు ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆయన నిలబడి ఉండాలని. మరి ఆయన నిలబడటానికి స్థలం లేదంటే మనిషి కుమారుడు తలవాల్చుకున్నట్టుకు స్థలమే లేదు. మరి ఎక్కడి నుంచి పట్ట? నాలో నీలో ఉంటా నేను. ఏ అంత కోట్లు వచ్చి 40 సంవత్సరాలు సొలొమోను దేవాలయం కట్టించాడు. అక్కడ ఉండవా? ఉండరా? మరి ఏమంటా? నీలో ఉంటా నేను. ఇది పట్టవు కదయ్యా. సొలొమోను కట్టించిన దేవాలయంలోనే నీవు పట్టవని చెప్పాడు కదా. మరి దీంట్లో ఎలా ఉంటావు? ఒదిగి ఉంటా, ఒదిగి ఉంటా. నన్ను నేనే దానిలో ఎంత కావాలో అంతలోనికి వచ్చేస్తా. ఎంత ఉంటుందండి గుండె? ఎంత ఉంటుంది? గుప్పెడంత, గుప్పెడంత గుండెలోనికి ఆకాశ మహాకాశములు పట్టజాలని గొప్ప దేవుడు ఏమన్నాడు? నువ్వు నా యందుండు, నేను నీ యందుంటా. నీ యందుంటా. 5వ వచనం. ఏం చేయాలని? బహుగా ఫలించాలని. నువ్వు నేను ఫలించే వారికి ఉండాలని, అభివృద్ధి పొందే వారికి ఉండాలని, విస్తరించే వారికి ఉండాలని, వ్యాపించే వారుగా గోడల మీదకి ఎక్కి ఎగబాకేవారుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అలా కోరుకున్నది ఎందుకయ్యా అంటే ఫలించాలని, అభివృద్ధి పొందాలి. అభివృద్ధి పొందాలంటే ఎక్కడ ఉండాలంట? ఆయనలో ఉండాలి. ఆయనలో ఉండాలంటే ఏం చెప్తూ ఉండాలి? సత్యము చెప్పుచు క్రీస్తు వలె, క్రీస్తు వలె ఉండాలి. క్రీస్తు అంటున్నాడు నువ్వు ఎందుకు వచ్చావయ్యా ఈ లోకానికంటే సత్యమును గురించి సాక్ష్యం ఇచ్చుటకు. ఏం పని చూచాడు. కాబట్టి ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే ఎవరి వలె ఉండాలంట? క్రీస్తు వలె ఉండాలంటాడు. క్రీస్తు వలె ఉన్నప్పుడు ఇప్పుడు బిడ్డ పుట్టగానే ఏమంటారు? అచ్చం వాళ్ళ అమ్మ పోలికే, అచ్చము నాన్న పోలికే. అబ్బా మామిడి చెట్టుకి ఏం కాయలు కాచినాయి, ఎలా ఉంటాయి? ఆ మామిడి చెట్టు కాయ ఎలా ఉంటుందో ఆ కాయను బట్టి చెట్టును గురించి చెప్పచ్చు. అందువల్లే మనము క్రీస్తు వలె ఉండాలి అంటే మొట్టమొదటి ఏం చెప్పాలండి? చెప్పండి, ఏం చెప్పాలి? సత్యము చెప్పాలి, అబద్ధం ఆడలేదు. అబద్ధమునకు జనకుడు ఎవరు? నిన్న పైనుంచి చెప్పినప్పుడు కింద వాక్యాలు నేను ధ్యానం చదువుతుంది అదే. వాడు అనే పదం అని అపవాదిని అనకూడదని. వాడు మొదటి నుండి అబద్ధికుడు అని యేసు ప్రభు చెప్పాడు. వాడని ఆయనే మనకు పరిచయం చేస్తే మనం అంటమైంది వాడిని. ఇప్పుడు ఆగర్ని ఏమని పిలిచాడు దేవుడు?
మరి అదే ఎప్పుడు అన్నాడు? పారిపోయింది కాబట్టి అది అన్నాడు. పారిపోతే అనేవాడేది? అబ్రాము ఆయన స్నేహితుడు భార్యను పట్టుకుని అది ఇది అంటాడా? తప్పు చేసావు కాబట్టి అన్నాడు. అంత మునుపు ఏమన్నాడు? కెరూబు తేజ నక్షత్రమా. మరి తర్వాత ఏమన్నాడు? వాడీయుడు అని పిలిచాడు. సరిగ్గా లేకపోతే అంతే పిలుస్తాడు. నేను ఆ మాట చెప్పినప్పుడు కింద మేము కూర్చొని వాక్యం చూసుకున్నాము. యేసు ప్రభు వారు ఇశ్రాయేల్ వచ్చి అబ్రహాం సంతానం అంటే అబ్రహాం మీ సంతానమే, అబ్రహాం సంతానం మీరు, కానీ ఆయన క్రియలు మీ యందు లేవు, మీరు అపవాది సంతానం అన్నాడు. ఎట్టా అంటే వాడు మొదటి నుంచి అబద్ధికుడు, మీరు అబద్ధికులు అన్నాడు. వాడు అనే పదాన్ని ఆయనే పిలిచాడు. కాబట్టి ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటాం. ఏం చెప్పాలంట? సత్యము చెప్పుచు ఆయన వలనే ఉండాలి. క్రీస్తు ఎలాగున్నాడు అలాగనే ఉండాలని. అలా ఉండేటప్పుడు ఎవరి యందు ఉన్నట్టు మనము ఆయన వలే మార్పు చెందాలి. ఆయన వలే రూపాంతర అనుభవంలోనికి రావాలి. ఆయన వలే రూపాంతర అనుభవంలోకి రావాలి. చూడండి 3వ వచనం, 4వ వచనం మళ్ళా. నా యందు మీరును మనం ఫలించాలంట. ఫలించాలంటే ఎవరిలో ఉండాలి? క్రీస్తులో. అంటే క్రీస్తు ఏమై ఉన్నాడని చదువుకున్నాం. శరీరుడై ఉన్నాడు. శరీరం అంటే సంఘము. సంఘములో ఉంటేనే, సంఘములో ఆయన యందు ఉంటేనే ఫలించే వారం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఎలా ఫలించాలయ్యా? బహుగా ఫలించాలి. బహుగా మన స్థాయిలో కాదు, ఆయన స్థాయిలో ఫలించాలి. క్రీస్తు వలె ఫలించాలి. యేసేపు వలె ఫలించాలి. ఫలించేది కొమ్మ వలె ఉండాలని కోరుకుంటున్నాడు. అలా ఉండాలి అంటే ఈరోజు ఇక్కడ భయం లేకుండా ప్రభువులో చేసే బోల్డ్ మంది ఉన్నారు. దీన్ని నన్ను అట్ట పులిపెట్టి మీద లైవ్ వేస్తుంది. నేను అయిన ప్రార్థన చేస్తాను. ఏమంటే ఆమె పలకదు, ఆమంటే ఎంతమంది పలుకునే వాళ్ళు ఉన్నారు ఇక్కడ. నేను అందరితో పలుకుతాను, ఒక్కడితో కూడా నేను పలకకుండా నేను ఉండలేదు, నాకు భేదమే లేదు, అందరితో నేను మంచుకున్నాను అన్న చేతి అందరు. ఎవరితో నాకు ఏ భేదం లేదు. ఎవరో ఒకరితో, అత్తతోనో, మామతోనో, అన్నతోనో, తమ్ముడితోనో, ఆళ్ళతోనో, ఏళ్ళతోనో, కాకరికి మన ఎదురింటోడితోనో, పక్కింటోడితోనో, గట్లు కాడో, పొలం కాడో, కొట్టు కాడో, అక్కడో ఇక్కడో ఏ భేదం లేదన్న వాళ్ళు చేతి చేతండి. మంచిది, దేవుడు దీవించిన కాక. ఎలా ఆయన మన యందుంటే ఏం చెబుతాం? సత్యం అంటే ఆ వాక్యమే సత్యము, వాక్యమే చెబుతాం. లేనిపోయిన మాటలు చెప్పం, లేనిపోయిన మాటలు మాట్లాడడం. ఇక మధ్య భేదాలే రావు. ఆయన మనలో ఉంటే, మనం ఆయనలో ఉంటే ఎలా ఉంటామని లేఖనం తెలియజేస్తా ఉంది. బహుగా ఫలించేవారంగా ఉండాలి. ఫలించాలి అంటే ఆయనతో అంటు కట్టబడిన అనుభవం, ఆయనతో మనం జీవించిన అనుభవం ఉండాలి. అందుకే యేసుప్రభువు చెప్పాడు, నీ యందు తండ్రి. చూడండి 17:22 యోహాను 17:22 పేజీ తిప్పుడు చాలు. 17:22 మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండవలెనని నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చితిని. వారి యందు నేనును, నా యందు నీవును ఉండుట వలన వారు సంపూర్ణంగా చేయబడి ఏకముగా ఉందురు. ఏకముగా ఉండడానికి ఏముండాలి? వేదాలు. వేదాలు అంటే ఏకమట్ట అవుతుంది. ఎక్కడ 2-3 కూడి నా నామమున ఏకీభవించి ప్రార్థన చేస్తారు, అక్కడ నేను ఉంటా. ఎక్కడ 2-3 కూడి నా నామమున ఏకీభవించి దేన్ని బంధిస్తారో దాన్ని బంధిస్తా. ఎక్కడ 2-3 నా నామమున ఏకీభవించి దాన్ని విడుదల చేస్తారో దాన్ని ఏకీభవించడం మన ఇంట్లో శరీరంగా లేదు, ఆత్మలేకుండా ఏకీభిస్తాం. ఏకీభించకే కదా బంధకాలు అలాగే ఉండిపోతున్నాయి.
ఎగిపించకే కదా అనేకులు ఆ కట్లు అలాగే ఉండిపోతున్నారు. ఎగిపించకే కదా మన ప్రార్థనకు ప్రతిఫలం లేదు. లేకపోవడానికి గల కారణం ఏంటి? మనలో ఏకభావం లేదు. ముక్కు నా ఇష్టం అంటుంది, నోరు నా ఇష్టం అంటుంది, కన్ను నా ఇష్టం అంటుంది, కాళ్ళు నా ఇష్టం అంటుంది, చెవులు నా ఇష్టం అంటుంది, చేతులు నా ఇష్టం అంటుంది. ఇష్టాలు కనపడుతున్నాయి కానీ కష్టాలు కనపడుతుందా? క్రీస్తు కోసం ఎంత శ్రమ ఓర్చుకోవటం. నేను కనపడాలి అన్నట్టు, నేను కనపడాలని బయటకు వచ్చి ఏమైంది చెప్పండి. ఇప్పుడు నేను కనపడాలని ఆ గుడ్లు కానీ రెండు బయటకు వచ్చినాయి అనుకోండి, ఏమవుతుంది? మరి పోతే లోపలికి నేలక. కాబట్టి ఎక్కడ ఏది అవసరమో, దేనికి ఎంత అవసరమో దేవుడు ఆమెకి ఇచ్చాడు. ఎక్కడ ఏది ఉండాలో అక్కడ అది ఉంటుంది. దేవుడి నామానికి మహిమ. అది శారీరకంగా అయినా, సంఘంలో ఆధ్యాత్మికమైనటువంటి జీవితమైన నీ పాత్రను చేయి, ఆయన పాత్ర ఆయన చేస్తాడు. కన్ను పని చేయాలా, చెవు పని చేయాలా. ఆ మాట అంటాడు. మళ్ళా చదవండి ఆ మాట, మళ్ళా చదవండి 23, 17, 23. ఎట్లా చేయబడతారు? ఇప్పుడు ఆయన యందు మనము, మన యందు ఆయన ఉంటున్నాడు. ఇప్పుడు మళ్ళీ ఎక్కడికి వచ్చినప్పుడు ఏమంటున్నాడు? నా యందు నువ్వును, నీ యందు. ఇప్పుడు క్రీస్తునందు ఎవరున్నారు? అంటే దేవుడు ఉన్నాడా లేదా? ఇప్పుడు మనం కూడా క్రీస్తునందు ఉంటే మళ్ళీ ఎక్కడ తీసుకొచ్చాడు? సంపూర్ణత అంటే దేవుడితో సంబంధం. యేసు ప్రభు ద్వారా దేవుడితో సంబంధం, దేవుడితో ఐక్యత, దేవుడితో సమాధానము. ఇట్టి పరిస్థితుల్లోంచి మనం వెళ్ళాలి అంటే ఏమంటకూడదంట. ఆల్రెడీ ఒకప్పుడు ఉందా లేదా మనకి? మా కులపోళ్ళు, మేము ఉండేవాళ్ళమి, వాళ్ళు లేని వాళ్ళు ఉండేవండి. అవన్నిటిని తొలగించాక ఇక్కడ తీసుకొచ్చుకున్నాడు. జాతి మధ్యపు గోడను పడగొట్టి మళ్ళా దానికంటే భయంకరమైన ఎడకొస్తే, దానికంటే భయంకరం. అసలు నువ్వెవరో నువ్వు తెలుసుకుంటే, నువ్వు ఎక్కడుండావో తెలుసుకుంటే, అసలు ఆయన నీ కోసము ఏం చేశాడో తెలుసుకుంటే, ఎందుకు చేశాడో తెలుసుకుంటే నువ్వు మౌనంగా ఉంటావు. దావీదు అంటున్నాడు, దేవా నీ సన్నిధిలో నేను మౌనంగా ఉండుట నీకు స్తుతులు చెల్లి. నువ్వు స్తుతి చెల్లించను కానీ నువ్వు మౌనంగా ఉండటమే దేవుడికి స్తుతి చెల్లించు. నువ్వు మౌనంగా ఉండటమే స్తుతి. నీ పెదాలతో చెల్లించడం కాదు ఆయన కోరుకుంది. నీ మనస్సు మారటం ఆయనకి మారు మనసు పొంది అంటున్నాడు కానీ మనుషులు మారి అంటున్నాడా? ఏమండి, మనసులు మారాలంటున్నాడా? మనుషులు మారాలంటున్నాడా? మనసు మార్చుకుంటేనే. మనసు మార్చుకున్న తర్వాత అంతకుముందు డాష్ మనం లోకంలో ఇక్కడికి వచ్చినా కూడా అదే స్వభావం ఉంటే నువ్వెట్ట ఆయనలో ఉంటావు, ఆయన శరీరంలో భాగంగా ఉంటావు, ఆ శరీరంలో ఒక అవయవంగా ఉంటావు. ఉండలేవు కదా. కాబట్టి రాశాడు పాపము నీ యందు కనపడు వరకు నీవు యథార్థవంతుడుగానే. పాపం కనపడేంత వరకు యథార్థవంతుడిగానే ఉన్నాడంట. పాపం కనపడిన తర్వాతనే ఏమొచ్చిందంట? ఏమైపోయాడు? హెజ్కేలు గ్రంథము ఒక దినము దాగి ఉన్నది బయటకు వస్తుంది. అది రాకుండా ఉండాలి అంటే అసలు లోపల లేకుండానే ఉండాలా. లోపల ఉందంటే ఏదో ఒక రోజు భూమిలో పడ్డ ఇతరము బయటికి రాక మానదు. చచ్చిపోతే చచ్చాయి భూమిలో కలిసిపోద్ది. అది చనిపోయిన మనిషితో సమానం, లేదా చనిపోయిన జీవరాశితో సమానం. ఒకవేళ బతికే ఉంది, కొన ఊపిరితో ఉన్న బయటికి వస్తుంది. కాకపోతే ఎండ వచ్చిన దాకా ఉంటుంది. ఎండ వచ్చిన సాయంత్రానికే చచ్చిపోద్ది కానీ బతికే వస్తుంది. కనీసం అంటే మొక్క అట్టు వచ్చేది సరిపోద్ది. కొన్ని ఇతరాలు మనం చూస్తాం. అటువలే మన జీవితంలో చనిపోతే తప్ప బ్రతకలేము. బ్రతకాలి అంటే ఏం కావాలంట?
లోకానికి చనిపోయే వారంగానే ఉండాలి. నేను అనేది బయటకు వచ్చిందా క్రీస్తుకు వేరైపోతాం. పనికిరాని పక్కన మారేస్తారు. ఎందుకు మారేస్తావా అంటే పనికి వచ్చేది బాగా ఏలు ఏదైనా రోగం వచ్చింది, ఇక్కడ తగిలింది, షుగర్ నాకు 350 ఉంది, నా గురించి చెప్తున్నా. షుగర్ 350 ఉంది, ఏలు ఇక్కడ పోయింది. డాక్టర్ ఏం చేస్తాడు? అయ్యా ఏలు కావాలా, నువ్వు పోవాలా. ఏలు కావాలని ఏలు వద్దనుకుంటే నువ్వు ఉంటావు, నువ్వు కావాలనుకుంటే ఏలు తీసేయాలి, నువ్వు వద్దులే అనుకుంటే ఏలు ఉంచుకో. కారణము ఈ ఏలు తినేస్తా లోపలంతా తినేస్తాం. అటువలనే ఈ ఒక్కటి ఈ శరీరం అంతటికి ఎంత నష్టం కలిగిస్తా ఉందో, అటువలనే మన జీవితంలో ఏది మనల్ని నష్టం చేస్తా ఉందో దాన్ని తీసేసుకోవడం మంచిదా, అలాగనే ఉంచుకొని అంతా పాడు చేసుకోవడం మంచిదా? యేసు ప్రభు వారు ఉపమానం చెప్పాడు. ఉపమానం చెబుతూ వచ్చాడు. ఏం చెబుతూ వచ్చాడంటే ఏమన్నాడండి? నీ కన్ను నిన్ను అభ్యంతరపరిచినాడరా ఏం చేయాలంట? దాన్ని ఎందుకు తీసేయాలి? తద్వారా దేహం అంతా నష్టపోవడం కంటే దాన్ని తీసేసుకొని ఒక కన్నుతోనైనా వట్టి కన్నుతోనైనా ఉండటం మంచిది. కాబట్టి దేవుడి సన్నిధిలో ఆయనతో కూడా ఆయన మన యందు మనం ఆయన యందు ఉండడానికి మనము ఆయనలో ఉండి తండ్రితో సవాసము, తండ్రితో మనం అనుభవించబోగొట్టుకున్నదంతా కూడా, ఏదేళ్ళలో పోగొట్టుకున్నదంతా కూడా క్రీస్తులో తండ్రిని అనుభవించే భాగ్యము, క్రీస్తులో తండ్రిని పూజించే భాగ్యం, క్రీస్తులో తండ్రి సన్నిధి అనుభవించే, క్రీస్తులో తండ్రి ప్రేమను అనుభవించే భాగ్యం, క్రీస్తులో ఆయన స్పర్శను అనుభవించే భాగ్యం. అది పోగొట్టుకుంటామా? ఇక్కడ ఏదో ఒక దానికోసమై అది పోగొట్టుకుందామా? ఈ ఒకదాన్ని తీసేసుకొని అంతా బాగు చేసుకుందామా? అపోస్తలుడైన పౌలు కాదు, యేసు ప్రభు వారే స్వయంగా చెప్పిన మాట. నీవు నిత్య నరకాగ్ని గుండంలో పడుట కంటే నీకు ఏది అభ్యంతరమో నా సన్నిధికి రావడానికి, అభ్యంతరంలో రాక తప్పదు ఎవరి వలన వచ్చిన వారికి శ్రమ. ఆ శ్రమలో నువ్వు పడుకంటే ఏది అభ్యంతరమో దాన్ని తీసేస్తావు. ఇదేందయ్యా గుడ్డోడి అవుతారు కన్ను పోతుగా పోతే పనిరా, ఆ కన్నుతో పాటు అంత పోయి నరకంలో పడే కంటే తీసేసుకో, చాలు తీసేసుకో. ఒక్కటే నేను చెప్పాడు కదా, విశ్వాసం ఎంత పరిమాణం? 10% 10% అన్నాడు. 10% మన 10% ఉన్న విశ్వాసం ఒకేసారి అది పోయిందా ఉండవా? చూడండి హెచ్కేల్ గ్రంథం 28. మొదట ఎలా ఉన్న వ్యక్తి ఎలా అయిపోయాడు చూద్దానండి. 28:6 కాగా ప్రభువైన యెహోవా ఈ మాట సెలవిస్తున్నాడు, దేవునికి తగినంత అభిప్రాయం గలవాడా. అది ఎవరు చెబుతున్నాడు? దేవుడికి తగినంత అభిప్రాయం లేనివాడితో మాట్లాడుతున్నా. ఎవరితో మాట్లాడుతున్నాడు? తగినంత అభిప్రాయం కలిగిన వాడే దేవుని పని చేయగలడు, దేవుడికి ఇష్టడుగా దేవుడి కార్యాలు చేయగలవాడు, నా పని అప్పగిస్తే నమ్మకంగా చేస్తాడు అనుకున్న వాడితోనే మాట్లాడుతూ ఉన్నాడు. అవిశ్వాసంతో మాట్లాడతలా, అపనమ్మకస్తులతో మాట్లాడతలా, అన్యులతో అంతకంటే మాట్లాడుతున్నా, లోకస్తులతో అంతకంటే ఎవరితో మాట్లాడుతున్నాడు? అభిప్రాయం, తగినంత అభిప్రాయం, ఆయన మనసుకు తగిన సంతోషాన్ని ఇయ్యగలిగే మనిషితో మాట్లాడుతూ ఉన్నాడు. ఇవాళ నేను విశ్వాసం అంటే నీతోనే మాట్లాడుతున్నాడు, నేను ఫలానా అనుకుంటే నీతోనే మాట్లాడుతున్నాడు. చూడండి అన్నమాట, చదవండి పూర్తిగా. 11వ వచనం.
చూసారా? తగినంత అభిప్రాయం కలిగిన వాడు ఎన్నిటితో అలంకరింపబడ్డాడ? అన్నిటితో అలంకరింపబడ్డాడు. దేవుడికి తగినంత అభిప్రాయము, దేవుడికి మెచ్చుకున్నాడు, దేవుడికి నచ్చాడు, దేవుడి ఇష్టానుసారంగా ఉన్నాడు, దేవుడి చిత్తాన్ని చేస్తా ఉన్నాడు, దేవుడికి లోబడి ఉన్నాడు, దేవుడి ఆలోచన అంతా తన ద్వారా సంతోషముగా సంకల్పాలన్నీ కూడా సాగిపోతా ఉన్నాయి. అప్పుడు ఆయనను పొదిగించాడు. దేవుడు ఎలాగా అలంకరింపబడి ఉన్నాడో అటువలే తను కూడా అలంకరించాడు. అలంకరిస్తే ఏమైంది? 14 క్షమించారు. దేవుని తోట ఏదేలో నీవుంటివి. ఎక్కడున్నాడ? దేవుని తోట దేనికి సాదృశ్యంగా ఉంది చెప్పండి? దేవుని తోట లోకానికి సాదృశ్యం, సంఘానికి సాదృశ్యంగా ఉంది. అంటే ఆ సంఘంలో ఉన్నాడా లేదు? తను తగినంత అభిప్రాయం కలిగిన వాడు సంఘంలో ఉన్నాడు, అన్నింటిని అలంకరించుకున్నాడు, లేకపోతే దేవుడు అలంకరించాడు. అలంకరించిన తర్వాత ఏమైంది? 13, 14 నీవు నియమింపబడిన దినమున అమ్మ 14 చూడొస్తారు. వాడు చదివితే నాకు ఇబ్బంది. అభిషేకమునందిన కెరూబువై ఒక ఆశ్రయం ఎలా ఉన్నాయంట? మనం పాడుకుంటాం కదా, సియోనుపురమా, సర్వోన్నతుని శృంగారపురమా, ఆశ్రయపురమా. ఆయన ఆశ్రయపురము, ఆయన దాగుచోటు. అంటే మరి ఇద్దరు కూడా ఎలా ఉన్నాయంట? ఆశ్రయముగానే ఉన్నాయంట. ఆశ్రయముగానే ఉంటివి, అందుకే నేను నిన్ను నియమించి తిని దేవుడికి ప్రతిష్ఠింపబడిన పర్వతం మీద నీవుంటివి. కాలుచున్న రాళ్ల మధ్యను నీవు సంచరించుచుంటివి. నీవు నియమింపబడిన దినము మొదలుకొని పాపము నీ యందు కనబడే వరకు ప్రవర్తన విషయంలో అది అంతవరకు బాగానే ఉన్నావు. కనబడేంత వరకు. కనబడిన తర్వాతనే జాగ్రత్త అంటాడు. పాపము నీ యందు కనబడే వరకు నువ్వు యథార్థవంతుడుగానే ఉంటివి. అయితే పదం పలికాడు అక్కడ. అయితే పలికాడు. నువ్వు ఎంతవరకు యథార్థంగా ఉన్నావు? ఇప్పుడు సంగతి చెబుతారా? ఇప్పుడు సంగతి చెబుతారా? నేను దాకా వదిలేయి, ఇందాక నాకు వదిలేయి, ఇప్పుడు చెబుతారా అని మొదలు పెట్టాడు. అయితే ఏమంట? దేవుడిచ్చాడు విస్తారమైన వర్తకము ఇచ్చాడు. అంటే వ్యాపారాలు చేసుకోవడానికి కావాల్సినటువంటి ఒక వర్తకము చేత లోపల ఏం పెంచుకున్నాడు? దేని బట్టి? వర్తకము, వ్యాపారం, లాభాలు, సంపాదన, నేను 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 అనే దానిలో ఏం పెరిగిపోయిందంట? లోపల అన్యాయం. ఎప్పుడు అన్యాయం? చూడండి, ఏం ఆస్తి లేదు. రోడ్లప్పుడు తిరుగుతూ ఉన్నాడు. అయ్యా ముద్ద అన్నం పెట్టు అంటాడు. పెడితే తింటాడు, లేకపోతే లేదు. అదే ఒక ₹1,00,000 ₹1,00,00,000 వచ్చినాయి అనుకో, వ్యాపారం మొదలు పెడతాడు. ఆ వ్యాపారం ద్వారా లాభాలు ఎలా సంపాదించాలి? మొదలు ఎప్పుడైంది? ఎప్పుడు? మరి అడుక్కునేవాడే పాపం చేయడానికి అవకాశం లేదు. పేదలాదరం ధనవంతుడే అన్యాయం చేశాడు, అన్యాయం అయిపోయాడు. జాగ్రత్త సుమి, జాగ్రత్త. దేవుడు ఎందుకు ఇస్తాడంటే ఆ పరీక్షలో పాస్ అవుతామా, ఫెయిల్ అయిపోతామా. దేవుడు ఏం చేస్తాడు? పరిశోధిస్తాడు. సాతాను శోధిస్తాడు. సాతాను శోధిస్తాడు, దేవుడు పరిశోధిస్తాడు. ఏమి రాకూడదు దాని లోపలికి. ఏమొచ్చింది? పాపం వచ్చేసింది. ఎప్పుడు వచ్చింది? తాను చూసుకున్నప్పుడు గర్వము, అహంకారము వచ్చేసింది. చూసావా నా రంగు, చూసావా నా ఎత్తు, చూసావా నా రింగు జుట్టు, చూసావా నేను నేను అనుకుంటే వాళ్ళ వచ్చింది ఏంది? అమ్మ చదువు. యథార్థవంతుడుగా ఉంటివి, అయితే నీకు కలిగిన వర్తకము
మూలములో నీవు అన్యాయం పెంచుకొని పాపము చేయుచు వచ్చితివి. ఏం చేశాడు? పాపము చేయించు వచ్చింది గనుక దేవుని పర్వతం మీద నీవు ఉండకుండా నేను నిన్ను అపవిత్రపరిచితిని. గనుక దేవుని పర్వతం మీద నీ ఉండకుండా నిన్ను అపవిత్ర పరిస్థితిని ఆశ్రయముగా ఉన్న కెరూబు కాలుచున్న రాళ్ల మధ్యను నీవికను సంచరింపవు, నిన్ను నాశనం చేస్తా. ఏమన్నాడు దేవుడు? దేవుడు నాశనం చేస్తాడు. దేవుడు నాశనం చేయకుంటే ఇంకొకడు వచ్చి వద్దులే నాయన అంటే ఆయన రాశాడు, ఎవడు మంత్రి అయి నాకు సలహా దేవుడికి ఎవరు చెప్తాం పోయాయి నాయన అని. ఆయన వర్తమాన భూత భవిష్యత్తు కాలంలో ఎరిగినవాడు. ఈ సృష్టి అంతటిని తీసివేసి మళ్ళీ నూతన సృష్టిని చేసిన తర్వాత ఆ సృష్టిలో కూడా ఏముండాలో ఎరిగినవాడు. ఆయనకి సలహా ఇచ్చేవాడు ఎవరు? కాబట్టి ఇక్కడ అంటాడు, ఇక నువ్వు దేవుడి ఎక్కడ ఉండకూడదంట? దేవుడి పర్వతం మీద నీ ఉండకుండా నేను నిన్ను అపవిత్ర పరిస్థితిని ఆశ్రయముగా ఉన్న కెరూబు. అంత చక్కవంతుడు కెరూబు. యేసు ప్రభు వారిని యెషయా గ్రంథం 6వ అధ్యాయం వెళ్ళలేదు, టైం అయిపోయింది. కెరూబులు ఏం చేస్తున్నాయి? పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడి జ్ఞాన ప్రతిజ్ఞాపన చేత పొగుడుతా ఉన్నాయి. కెరూబులు శరాబులు నిత్యం ఆరాధిస్తా ఉన్నారు. ప్రకటన గ్రంథంలో కూడా మనం చూస్తా వచ్చాం. అలాంటి ఆరాధించేవాడు, దేవుడి చేత దేవుని అంత అభిప్రాయం కలిగిన వాడు చివరికి ఏమైపోతా వచ్చాడు? దేవుడి చేత నాశనం చేయబడిన స్థితిలోకి వెళ్ళిపోతాడు. కారణము అన్యాయం లోపల ఉండడం మంచిది. న్యాయం, దేవుడు న్యాయవంతుడు, దేవుడు నీతిమంతుడు, దేవుడు సత్యవంతుడు. దేవుడు సత్యమును బట్టి నీతిని బట్టి ఆ న్యాయమును బట్టి తీర్పు తీస్తే ఇక ఏ లోకంలో కూడా ఎవరు ఉండడానికి వీల్లేదు. అయితే దేవుడి కృప మనల్ని ఏం చేస్తా ఉందంటే కౌగులించుకొని ఆ కృపలో పానీనైనా చెట్టు తవ్వేయి, చెట్టు నరికేయి, ఏళ్ళుతో సప్పట్టేయి. పానీలయ్యా, నేను చుట్టూ కథ తవ్వి ఎరువేస్తాను, నీళ్ళు పోస్తాను, మేదటి కాసింది ఆ కాయకు అప్పుడు చూద్ది కానీ అప్పుడు కాదు కోపం చల్లారింది, అప్పుడు కాదు పరిస్థితులు మారితే అప్పుడు చూద్ది కానీ పానీ అయ్యా. అట్టి కృప కనుక మనల్ని అడ్డుపడకపోతే, అట్టి కృప కనుక ఆవరించకపోతే ఏమన్నాడు? నేనే నిన్ను నాశనం చేస్తా, నేనే నిన్ను అపవిత్రపరుస్తా, నేనే నిన్ను నా పర్వతం నుంచి పడదోస్తా. పర్వతం అంటే దేవుడి సంఘం అని చెప్పుకున్నాం కదా. సంఘంలోంచి ఆయనే బయటికి ఇసిరేస్తాడు. ఏమైపోతాం? అందుకే యోహాను అంటున్నాడు, మారు మనసు పొందండి కానీ మారు మనసుకు తగిన ఫలాలు ఫలించు. లేకపోతే ఏమైనాడు? గొడ్డలి ఇప్పుడే చెట్ల వేరిన కొమ్మలు కాదు కొట్టేది, లేదా మొద్దు కాదు. యెషయా మొద్దు మరలా చిగురించును, మొద్దు కొడితే చిగురించింది కానీ అట్ట కాదంట, చెట్టు ఏరినే తీసేస్తాడు. అంటే అక్కడ ఇంకో స్థలం అయ్యేలా అది వ్యర్థం కావాలను. ప్రభా ఎక్కడైనా అట్టి చేదు ఇందా చదువుకున్నాం కదా, మరి మాట చదువుతారా? యోహాను సువార్త 17వ అధ్యాయము 24వ వచనం. ఎందుకు జాగ్రత్తలు తీసుకోవాలి, ఎందుకు పరీక్షించుకోవాలి? పడవేయబడి అంతవరకు తనలోనికి పాపం వచ్చినట్టు లేకుండా, పాపం వచ్చింది, పాపంతో పాటు అన్యాయం వేసుకున్నాడు, అన్యాయం చేస్తూ ఉన్నాడు. చూడండి 17:24. తండ్రి నేనెక్కడుందునో చూసారా? ఆయన కోరికేంది? పడదోయబడి నశింపు చేయబడాలని కాదు. తండ్రి నేనెక్కడుందునో అక్కడ నీవు నాకు ఇచ్చావు కదా, నువ్వు ఆకర్షించి నా రోజుకి తీసుకొచ్చావు కదా, వారందరూ కూడా అక్కడే నాతో కూడా ఆయనతో కూడా ఉండాలని
ఆయనతో కూడా బలలో చేయి వేయాలని, ఆయనతో కూడా కలిసి భోజనం చేయాలని ఆయన ఆశ. ఆయన ఆశను నిర్లక్ష్యం చేసి ఆయన దుఃఖపరిస్తే మనకు ఒరిగేది ఏంటి? నష్టమా లాభమా? జ్ఞాపకం చేసుకున్నాం. మండుచున్న రాళ్ల మధ్యలో అంటే పరిశుద్ధమైన జీవితము, పవిత్రమైన జీవితము, యథార్థమైన జీవితం ఉంటేనే పవిత్రత, పరిశుద్ధమైన. మండుచున్న రాళ్ళు అనే దాన్ని అలా పోల్చి చెప్తూ వచ్చాడు. అలా పరిశుద్ధమైన జీవితం లేకుండా, పవిత్రమైన జీవితం లేకుండా, యథార్థమైన జీవితం లేకుండా, అబద్ధాలు చెప్పుకుంటూ, అసత్యాలు చెప్పుకుంటూ, కొండెములాడుకుంటూ, జగడములాడుకుంటూ కపటమైన జీవితం జీవిస్తే రేపు రోజు ఏమైపోతాం? ఆయనతో కూడా ఉండాల్సిన స్థలంలో పోగొట్టుకుంటాం. ఎవరు పోగొట్టుకుంటూ వాళ్ళే. అంతేనా కాదా? ఇప్పుడు 12 మంది ఉన్నారండి. 12 మందిలో ఒక్కడు తప్పిపోయాడు. పానీలు ఏమన్నా వదిలిపెట్టారా ఏంది? అన్ని లక్షల మంది ఉన్నారు. దాతాను అభిరాము వాళ్ళు తిరగబడ్డారు. పానీలో ఒక్కడని వదిలిపెట్టారా ఏంది? అవునా? ఇప్పుడు దావీదు ఎన్నో మంచి పనులు చేశాడు. ఒక్క చెడ్డ పని ఏం చేసింది? ఆ ఒక్క పని పోతే వదిలిపెట్టాడా? వదిలిపెట్టాడు. యేసు ప్రభు వారు ప్రార్థన ఏంటంటే మన పక్షాన నా యందు వాళ్ళు ఉండాలి, వారి యందు నేను ఉండాలి. అంత మాత్రమే కాదయ్యా, వారందరూ ఏకముగా ఉండాలి, ఒక్కటిగా ఉండాలి. ఒక్క శరీరము అవయవాల వల్లే ఉండాలి. ఈ శరీరము, ఈ అవయవ విషయంలో ఎలాగ అసూయపడదో, ఈ అవయవము ఈ అవయవ విషయంలో ఎలాగైతే ద్వేషించదో, ఈ అవయవము ఈ శరీర విషయంలో ఎక్కడైతే పగ పెంచుకోదో, కక్ష పెంచుకోదో, అటువల్లే వారు కూడా ఒకరికొకరు కలిసి ఉండాలి. అదే కదా మనం చదివాం 21 మనం చదివాం కదా. మాట మళ్ళీ చదవండి. వారి వాక్యము వలన నా యందు విశ్వసించు వారందరూ ఏకమై ఉండవలెనని వారి కొరకు ప్రార్థన చేయించున్నాను. ఏకమై ఉండాలని. ఇప్పుడు ఏకమై లేవనుకోండి, యేసు ప్రభు వారి యొక్క ప్రార్థనకు ప్రతిఫలం ఉన్నట్ట లేనట్ట? ఇప్పుడు ఆయన తిరస్కరించినట్టే కాదా? ఆయన ప్రార్థన పక్కన పెట్టినట్టే కాదా? ఆయన సంకల్పాలను పక్కన పెట్టినట్టే కాదా? ఆయన ఉద్దేశాలు కాళ్ళు అన్నినట్టే కాదా? ఆయన బాధ పెట్టినట్ట, సంతోష పెట్టినట్ట? చెప్పండి. బాధ పెడితే మనకి గిఫ్ట్లు వస్తాయా? సంతోష పెడితే గిఫ్ట్లు వస్తాయి. ఆయన సంతోష పెట్టాలంటే ఏం చెప్తాడు? అపోస్తలుడు పౌలు అంటాడు, నేను ప్రభువును సంతోష పెట్ట కోరుచున్నానా, మనుషులను ప్రభువును సంతోష పెట్టగోరితే నాకు బహుమానం ఉంది, మనుషులను సంతోష పెట్టగోరితే నేను ఇప్పుడును వ్యర్థుడనే. ఎవరిని సంతోష పెడుతున్నావు? ఎవరి కోసం నీ జీవితం? ఆ మాట మళ్ళా చదవండి. 24 వర్షం చాలా సంతోషాన్ని ఇచ్చేసే వర్షం అది. అసలు ఆ పిలుపు చూడండి ఎంత, అక్కడ చూడండి అసలు ఎలా ఉంది. మాట అనేటప్పుడు ఎలా ఉంది? మళ్ళా అక్కడే అందరం ఉందామా? ఆ మాటలో చూసావు ఎలా ఉంది? మధురంగా లేదా మాట? ఆయన అడుగుతున్నాడు, ఆయనకేమండి? ఆయన అన్నాడు, తండ్రి. అక్కడ ఎంత తగ్గింపు కనబడుతుందో చూడండి. మనమైతే ఏమంటాం పిల్లల్ని? పిల్లలు ఏమంటారు మనల్ని? ఏడిపోయా ఆ మాధుర్యాన్ని తండ్రికి అందిస్తున్నాడు. అక్కడ వినయంతో, తండ్రి నేను ఎక్కడ ముందునో కాదమ్మా 23 కూడా ఆ మాట చదివి రాండి. నువ్వు నన్ను ప్రేమించితివి. ఇప్పుడు అక్కడ రాండి. వారి యందు నేనును అది. ఇప్పుడు ఆయన పంపించాలని మనం తెలుసుకోవాలంటే ఎలా ఉండాలి? ఏకముగా ఉన్నందున, ఖండిజమా, ఏకముగా ఉన్నందున నీవు నన్ను పంపితివనియు
నీవు నన్ను ప్రేమించినట్లే వారిని కూడా ప్రేమించుదుననియు ఆ, లోకము తెలుసుకొనున్నట్లు లోకం తెలుసుకోవాలి. లోకం తెలుసుకోవాలి అంటాడు. ఆ మాట మళ్ళీ చదువుతారా? ఇందాక అన్నాడు ఉండుట వలన ఏకమై ఉండకపోతే లేదు. అది సంఘమైన, అది కుటుంబమైన, అది జీవితమైన, భార్యాభర్తలు మాట కలగకపోతే, తండ్రి బిడ్డల కుటుంబాలు కలగకపోతే, అత్తమామలు కలగకపోతే, ఆ మనవల కుటుంబాలు కలిసి ఉండకపోతే ఆ కుటుంబాల్లో ఏముండదు? సమాధానము, శాంతి, నెమ్మది. యేసు ప్రభు ఏమన్నాడు? యేసు ప్రభు లేకపోతే ఇవన్నీ అని చెప్తాయి. దేవుడు అల్లరికి సమాధానానికే కర్త. దేవుడు ఉన్న స్థలంలో ఆయన సింహాసనం ఉంటుంది. దేవుడున్న స్థలంలో ఆయన సన్నిధి ఉంటుంది. దేవుడున్న స్థలంలో కెరూబులు ఉంటాయి. దేవుడున్న స్థలంలో కరుణాపీఠం ఉంటుంది. దేవుడున్న స్థలంలో ఆయన మందస్సం ఉంటుంది. దేవుడున్న స్థలంలో 10 ఆజ్ఞలు ఉంటాయి. దేవుడున్న స్థలంలో మరుగు చేయబడిన మన్నా కొలపాత్ర ఉంటుంది. దేవుడున్న స్థలంలో అహరోను సిగిరించిన కర్ర పునరుద్ధానం ఉంటుంది. ఆ దేవుడున్న స్థలంలో ఆ సమస్త దేవదూతలు ఉంటారు. దేవుడు ఎక్కడుంటే అక్కడ ఆయన సింహాసనము, ఆయన సింహాసనం ఎక్కడుంటే అక్కడే రాజ్య పరిపాలన. అదే పరలోకం. ఆలోచించు. కళ్ళకు మొదలు కప్పు చెప్పొద్దు. తెరవమన్నా ఎవరో తిరుగుతున్న ఉపయోగం లేదు. ఆలోచించు. నేను ఎక్కడ ఉంటే వారును అక్కడ. అంటే ఆయన చూడండి, వారు ఎక్కడుంటే అక్కడ నేను అట్లా, నేను ఎక్కడుంటే వారు. ఆ మాట చెప్తున్నాడు ప్రకటన గ్రంథము 3:21లో నేను జయించి నా తండ్రి సింహాసనం నందు కూర్చుండి ఉండిన ప్రకారము జయించి వాడిని నా సింహాసనం నందు. అంటే ఆయన తండ్రి సింహాసనం మీద ఉన్నాడు, మనం కూడా అక్కడ ఉండాలని ఆయన కోరిక. ఆయన అక్కడ ఉండి పరిపాలన చేస్తూ ఉన్నాడు, మనం కూడా అక్కడే ఉండి పరిపాలన చేయాలి. నేను ఎక్కడున్నానో వారు కూడా అక్కడే ఉండాలి. వారు ఒక సాట, నేను ఒక సాట కుదరదయ్యా. అందరం కలిసి ఉండాలి. కారణం ఏంటంటే ఆయనలో మనం ఉన్నాము, మనలో ఆయన ఉన్నాడు. 10 అదేగా చెప్పాడు కదా, అంటుకట్టబడి నాకు వేరే మీరేమీ చేయలేదు. ఆయనతో, ఆయనలో, ఆయన ద్వారా పరలోకము, నిత్యత్వము, సదా దేవుడితో ఉండే భాగ్యము. ఆయనకు వేరే మనం ఏమీ చేయలేదు. అందుకే ఆయన అంటున్నాడు నేనుండే చోట వారు కూడా ఉండాలి. అప్పుడు ఆయన అరే నువ్వెక్కడ వారెక్కడ అన్నాడు. తండ్రి ఏమన్నా అనొచ్చు కదా. వారి శరీరురా, నువ్వు రక్షిస్తే రక్షించబడిన వారు చెప్పాడు కదా. మోషే గురించి ఏమన్నాడు? మోషే గురించి ఏమన్నాడు? ఇల్లంతటిలో నువ్వు ఇంటంతటి పైన. యోహాను సువార్త 15 కొరింథీ రాసిన మొదటి పత్రిక 15:42 ఏముంటుంది? ఏమంటా అంటే మొదటి ఆదాము జీవించు ప్రాణి అయ్యుండెను, కడపటి ఆదాము జీవింపు చేయు ఆత్మయే ఉన్నాడు. ఇప్పుడు మనం జీవించు ప్రాణులమే, ఆయన జీవింపు చేయ ఆత్మ. నువ్వు ఉండే చోట వాళ్ళు ఉంటున్నట్టు కుదిరిదిరా. రాజు ఇక్కడే ఉండాలి, మంత్రులు అక్కడ ఉండాలి, సైన్యము అక్కడ ఉండాలి, భటులు గేట్ కూడా ఉండాలి. ఒక సిస్టమ్ ఉంది. కానీ యేసు ప్రభు అంటాడు సిస్టమ్ ఇవన్నీ పక్కన పెట్టేసేనన్నా, నేను ఎక్కడుంటే వాళ్ళు కూడా అక్కడ ఉండాలి. వాళ్ళు కూడా అంటే అపోస్తులా, వాళ్ళు కూడా అంటే నాటి విశ్వాసుల, నేటి విశ్వాసులు కూడానా? తన యందు విశ్వాసం ఉంచిన వారందరూ, తన యందు భయభక్తులు కలిగిన వారందరూ, తన రాకడ కొరకు అపేక్షించే వారందరూ. అపోస్తుల వరకు అయితే పౌలుకి అంత స్థానం దొరికేది కాదు. పౌలుకి అంత స్థానం దొరికింది అంటే రేపు మనకు కూడా దొరికే అవకాశం ఉంది. మన ఎదుటనే ఉంది. ఆయనతో ఉండే భాగ్యం అండి. ఆయన ఎక్కడుంటే అక్కడ, ఆయన ఎక్కడుంటే అక్కడ. ఇది రాజులైన, నిన్న మనం చదువుకున్న మాటలో కొన్ని ఎవరిని లేకపోయాడు సమించాలి. రాజులైన పరిశుద్ధ జనాంగం. రాజులుగా ఆయనతో పాటు రాజ్యం వెళ్తాము, పరిశుద్ధ జనాంగముగా ఆయన చుట్టూ ఉంటాము.
యాజకులుగా ఆయన ఆరాధించేవారుగా, తండ్రిని ఆరాధించేవారుగా. ఎంత గొప్ప భాగ్యము! ఈ భాగ్యం ముందు నీ సంపాదన, నీ ఆస్తి, నీ కులము, నీ వెండి బంగారము, నీ అందము సందము, నీ ఆరోగ్యము, నీ అధికారము ఏదైనా ఎక్కువ ఉంటే తుయ్యి దేవుడి ప్రక్కన పెట్టి. అందుకే అపోస్తలుడు పౌలు అంటున్నాడు, ఆ మాట తీసుకొని ప్రభువులోకి వెళ్దాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక చివరికి మాట చూసుకొని ప్రభువులు చేద్దాం. 3వ అధ్యాయము 9వ వచనం. క్రీస్తును సంపాదించుకొని ఏమన్నాడేనా? నేను క్రీస్తుని సంపాదించుకొని, క్రీస్తుని సంపాదించుకోకముందు లోకంలో ఎన్ని సంపాదించుకున్నా అవి గొప్పవి అనుకున్నా, వాటి బంగారం ఎంచుకున్నా, యేసు ప్రభుని పెట్టతో ఎంచుకున్నా, యేసు ప్రభుని పెట్టతో ఎంచుకున్నా. అయితే ఇప్పుడు నేను క్రీస్తుని సంపాదించుకొని 10-11 చదువు. ఇప్పుడు ఏ విధము చేతనైనను క్రీస్తుని సంపాదించుకున్న తర్వాత ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుద్ధానము కలుగవలెనని ఆయన మరణము విషయంలోను ఏ అనుకోండి. ఏదైనా చిన్న మాట అంటే బాధ, ఎంత బాధ అంటే ఆ కుటుంబానికి ఎంత కీడని కలుగజేయడానికి ఇష్టపడతారు, లేక ఆ జీవితానికి ఎంత నష్టమైన చిన్న మాటేనండి. యేసు ప్రభు వారు ఇసుక రైతేదనంది, ఆయన చావడానికి పెద్ద కారణం ఏం లేదు. నా భూస్థాపన నిమిత్తము ఆమె అత్తలు తీసుకొచ్చింది, అది ఆమెకు ఉన్నాయి. వాళ్ళు అన్నారు అది అమ్మితే కొన్ని ధ్యానాలలో వస్తాయి. అది వాడు దొంగ అన్నాడు కనుక ఆ మాట చెప్పాడు, ఆమె ప్రేమ కాదన్నాడు. అక్కడ వాళ్ళు మనసులో అనుకున్నారు, యేసు ప్రభు వారు అలా ఆమెను దాన్ని తుంచుకొని అన్నాడు. అప్పటి నుంచి జనాల మధ్య నన్ను అన్నాడే అని పగ పెట్టుకొని చావడానికి ఆయన సిద్ధపడ్డాడు. యేసు ప్రభు దూరం అయిపోయాడు, సింహాసనాన్ని దూరం అయిపోయాడు, ఆయనతో కూడుండే జీవితాన్ని పోగొట్టుకున్నాడు. అన్ని పోగొట్టుకుని ఏం పట్టాడు? లేక భట్టుడైపోయాడు. భూమి మీద చనిపోయిన వారందరిలో 2 మరణాలు భయంకరమైనవి. ఒకటి యేసు ప్రభు వారిది, రెండోది ఇస్కరియోతు యూదాది. శిష్యుడు అయ్యుండి కూడా నిత్యత్వంలో సదా అమరుడై ఆయనతో కూడా ఉండాల్సినటువంటి జీవితాన్ని ఉరి వేసుకొని ఏలాడదీబడి కింద పడితే పొట్ట పేగులని బయటకు వచ్చేసాడు. భయంకరమైన మరణం. నీతిమంతుడు పాపిగా మరణిస్తూ వచ్చాడు. యేసు ప్రభు వారు చూడనొల్లని మరణం, చెప్పుకోవడానికి వర్ణింపదాలని మరణం, అంత భయంకరమైన మరణం పొందాడు. యేసు ప్రభు వారు అనేక రక్షణ పొందాడు. ఇస్కరియోతు తన రక్షణ పోగొట్టుకొని పొందాడు. కాబట్టి ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే చాలా విలువైంది. అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుద్ధానము కలగవలెనని. అంతవరకు బాగానే ఉంది ఆశ, అవును కదా? ఏ విధము చేతనైనను నేను మృతుల్లోంచి లెగవాలని నాకు ఆశ ఉంది అన్నావు, అంతవరకు బాగానే ఉంది. ఆయన మరణం ఆయనతో పోటీ పెట్టుకుంటాడు. పరిశుద్ధుడైనటువంటి యేసు ప్రభుతో జననములో పరిశుద్ధుడే, జీవంలో పరిశుద్ధుడే, మరణములో పరిశుద్ధుడే, భూస్థాపనలో పరిశుద్ధుడే, పునరుద్ధానములో కూడా పరిశుద్ధుడే, పరలోకమందు పరిశుద్ధుడే.